పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కొనసాగుతుంది. దీనిలో భాగంగా జపాన్ పారిశ్రామిక వ్యాపారవేత్తలు ముఖ్యమంత్రికి ఆహ్వానించారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియల్లో ఇండియా జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర అధికారిక బృందం పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వివరించారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీటీ డేటా నేసా కంపెనీ ముందుకు వచ్చింది. దాదాపు 10,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు, క్లస్టర్, 25,000 జీపీయూలతో శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటరింగ్ లిక్విడ్ ఇమర్షన్ టెక్నాలజీతో క్లస్టర్ నిర్మాణం గురించి ఒప్పందం కుదిరింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు నాటి తెలుసుకుందాం. నరసింహరావు, రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ అధికారుల బృందం, రైజింగ్ తెలంగాణ బృందం జపాన్ లో పర్యటిస్తుంది. దాదాపుగా వారం రోజుల పాటు ఈ తెలంగాణ రైజింగ్ బృందం జపాన్ లో పర్యటిస్తుంది. సో ఈ పర్యటనలో తొలి రోజే కీలకమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాదాపుగా 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కంపెనీతో నిన్న ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో. ఇక రెండో రోజు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా అధికారుల బృందం బిజీగా వరుస సమావేశాలతో బిజీగా గడిపింది. సో ఈ సమావేశాల్లో కూడా ఈ రోజు మరో 2 కీలకమైనటువంటి ఒప్పందాలు కుదిరాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో. అందులో ప్రధానంగా ఎన్టీటీ డాటా అదేవిధంగా నెయిసీ అనేటువంటి 2 కంపెనీలు సంయుక్తంగా 10,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆ మేరకు ఒప్పంద పత్రం పైన, ఎంఓయూ పైన ఈ రోజు సంతకాలు కూడా చేశారు అధికారులు. దాంతో పాటుగా తోషిబా అనుబంధ సంస్థ, తోషిబా పేరొందిన దిగ్గజ సంస్థ, ఇది ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనికి మంచి పేరు గుర్తింపు ఉంది. సో ఆ సంస్థ కూడా, దాని అనుబంధ సంస్థ మరొక 562 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడ ముందుకు వచ్చింది. సో దీంతో ఈ 2 రోజుల పర్యటనలోనే దాదాపుగా 12,562 కోట్ల రూపాయల ఒప్పందాలకు, పెట్టుబడులకు ఒప్పందాలను కుదుర్చుకుంది తెలంగాణ రైజింగ్ బృందం. సో ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మరొక కీలకమైనటువంటి సమావేశంలో కూడా ఇండస్ట్రియల్ క్యారిడార్ కు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో ఒక కీలకమైనటువంటి సమావేశంలో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని చెప్పి ఆ కంపెనీలకు సంబంధించి, జపాన్ సంబంధించినటువంటి దిగ్గజ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులకు ఆహ్వానించారు. సో మొత్తానికి ఈ వరుస సమావేశాల్లో, ఈ ప్రతినిధులతో జరుపుతున్నటువంటి, పారిశ్రామికవేత్తలతో జరుపుతున్నటువంటి ఈ వరుస సమావేశాల్లో తెలంగాణలో జీరో నెట్ గా 4th సిటీని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, ఇక్కడ ఏ విధమైనటువంటి మౌలిక వసతుల్ని, మౌలిక సదుపాయాలని ఇక్కడ కల్పించబోతా ఉన్నారు, ఇక్కడ పెట్టుబడులు పెట్టే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలని అందించబోతుంది అనేటువంటి వివరాలన్నీ కూడా చెబుతూ పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో అందులో భాగంగా పలు కంపెనీలు అయితే ముందుకు వస్తున్నాయి. ఇప్పటికి 2 రోజుల పర్యటనలోనే దాదాపుగా 12,000 కోట్ల పెట్టుబడుల్ని ఈ పర్యటనలో ఆకర్షించగలిగారు. సో మరొక 5 రోజుల పాటు కూడా ఈ నెల 22 తారీఖు వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అధికారుల బృందము పర్యటన కొనసాగుతుంది. నీలిమా, రైట్, థ్యాంక్ యూ సత్య. నరసింహరావు.